హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్పి కోడింగ్ వన్స్ అగైన్. సో లాస్ట్ వీడియోలో మనం వేరియబుల్స్ గురించి అయితే డిస్కస్ చేసాం. సో ఇప్పుడు మనం మెయిన్‌గా డేటా టైప్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో డేటా టైప్స్ అంటే ఏంటి? అసలు అవి మనకి ఎందుకు అవసరము అనేది కంప్లీట్‌గా మనం ఈ వీడియోలోనైతే చూద్దాం. సో డేటా టైప్స్ అంటే ఏంటి అంటే మనం నిన్న యూజ్ చేసిన యూజర్ నేమ్‌ని గనుక నేను హోవర్ చేస్తుంటే నా కంపైలర్ నా ఐడీఈ నాకేం చెప్తుందంటే వేర్ యూజర్ నేమ్ నంబర్ అని చెప్పి ఇస్తుంది. అదే మీరిక్కడ దేన్నైనా చూడండి. దేని మీద నేను హోవర్ చేసినా కూడా నాకు నంబర్ అనేదైతే చూపెట్టడం జరుగుతుంది. సో లెట్‌ని గనుక నేను హోవర్ చేస్తుంటే నాకు యూజర్ నేమ్ టు నంబర్ అని చెప్పేసొస్తుంది. వేర్‌ని హోవర్ చేస్తుంటే యూజర్ నేమ్ నంబర్ అని చెప్పేసొస్తుంది. లెట్స్ సే నేను 1, 2, 3, 4 కాకుండా నా యూజర్ నేమ్ వచ్చేసరికి డీఎస్‌వి అని చెప్పేసి ఇచ్చి సేవ్ చేశాననుకోండి. సో ఇప్పుడిక్కడ ఏమొస్తుందో చూద్దాం. ఎనీ అని చెప్పేసొస్తుంది. సో నేనిప్పుడు ఒకసారి దీన్ని రన్ చేస్తాను. సో రన్ చేస్తే నాకు డీఎస్‌వి ఈస్ నాట్ డిఫైన్డ్ అని చెప్పేసి ఒక ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక చిన్న చేంజ్ నేను మీకు ఏం సజెస్ట్ చేస్తాను అంటే, మీరు జావాస్క్రిప్ట్ నేర్చుకోవడం స్టార్ట్ చేశారు కాబట్టి, సో డాట్ జేఎస్‌ని గనుక మీరు ఎక్స్‌టెన్షన్ ఇస్తే ఎర్రర్స్‌ని ఇది అంత స్ట్రిక్ట్‌గా హైలైట్ చేయదు. ఎందుకంటే ఇది స్ట్రాంగ్‌లీ టైప్డ్ లాంగ్వేజ్ కాదు కాబట్టి. లైక్ మీరు ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ జావా గనుక తీసుకుంటే, ఇక్కడ సెమీకోలన్ తీసేయగానే మీకు ఎర్రర్ అనేది వస్తుంది. అలాంటి స్ట్రిక్ట్ రూల్స్ మనకి ఎనేబుల్ అవ్వాలి అంటే మీరేం చేస్తారంటే దీన్ని రీనేమ్ చేసి డాట్ జేఎస్ బదులు డాట్ టీఎస్ అని చెప్పేసి ఇయ్యండి. అగైన్ మనం జావాస్క్రిప్ట్‌కి సంబంధించిన ఫీచర్స్‌ని మాత్రమే డిస్కస్ చేస్తాం. బట్ కంపైలర్ మనతో కొంచెం హార్ష్‌గా ఉండడానికి, స్ట్రాంగ్‌లీ టైప్డ్ లాంగ్వేజ్‌గా ట్రీట్ చేయడానికి మనం టైప్‌స్క్రిప్ట్ అనే ఎక్స్‌టెన్షన్ అయితే ఇస్తున్నాం. సో, టైప్‌స్క్రిప్ట్‌లో వన్ ఆఫ్ ది పార్టే మనకి జావాస్క్రిప్ట్. లైక్ మీరెలా అర్థం చేసుకుంటారంటే టైప్‌స్క్రిప్ట్‌కి లైటర్ వెర్షనే జావాస్క్రిప్ట్ అని చెప్పి అర్థం చేసుకోండి. యాస్ సూన్ యాస్ నేను టైప్‌స్క్రిప్ట్ లాగా చేంజ్ చేయగానే ఇక్కడ చూడండి, నేను కోడ్ రన్ చేయాల్సిన అవసరం లేదు. నాకు ఇలా అండర్‌లైన్ అవుతాయి ఎర్రర్స్ అనేవి. సో, అందుకోసం నేను స్క్రిప్ట్‌కి చేంజ్ చేశాను. లేదు నేను జేఎస్‌లోనే ఉంచి చేస్తాను అన్నా నో ప్రాబ్లమ్. నో ఇష్యూ. జస్ట్ మీకిక్కడ వీడియోలో ఆ ఎర్రర్ అనేది హైలైట్ అవ్వడానికి, మీకు తెలియడానికి నేను టైప్‌స్క్రిప్ట్‌కి చేంజ్ చేశాను. ఇది మ్యాండేటరీ కాదు. మనం జావాస్క్రిప్ట్‌కి రిలేటెడ్ కాన్సెప్ట్స్ అన్నీ డిస్కస్ చేస్తాం. సో, ఇప్పుడు యూజర్ నేమ్ డీఎస్‌వి అని ఇవ్వగానే నాకు ఎర్రర్ అనేదొస్తుంది. ఇక్కడ చూపెడుతుంది కెనాట్ ఫైండ్ నేమ్ డీఎస్‌వి అని చెప్పి. సో, నేనేం చేస్తానంటే డీఎస్‌విని అసలు ఎందుకు ఈ ఎర్రర్ వస్తుంది అంటే, ఫస్ట్ థింగ్ ఇక్కడే మనకి డేటా టైప్స్ అనేవి యూజ్ అవుతాయి. సో, ఇక్కడ నాకు 350కి ఎర్రర్ రావట్లే, 900కి ఎర్రర్ రావట్లే అండ్ ఈ యూజర్ నేమ్ 3కి ఎర్రర్ వస్తుంది. ఎందుకు? మనం ఇక్కడ కాన్స్టాంట్‌కి అసైన్ చేస్తున్నాం కాబట్టి. సో, దీన్ని నేను రిమూవ్ చేస్తాను. మనకవసరం లేదు. సో, ఇక్కడ ఏమవుతుందంటే 350 అనే వాల్యూ మన కంపైలర్‌కి తెలుసు. ఎందుకంటే ఇదొక నంబర్. నంబర్ సిస్టమ్‌లో ఉంది. 900 తెలుసు. 555 తెలుసు. బట్ ఈ డీఎస్‌వి అంటే ఏంటి? పోనీ డీఎస్‌వి తీసేద్దాం. నేను యాపిల్ అని ఇస్తాను. సో, యాపిల్ అంటే ఏంటి? కంపైలర్‌కి తెలీదు. ఎందుకు? దీన్ని మనం ఎక్కడా స్పెసిఫై చేయలేదు. మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి తెలిసింది జీరోస్ అండ్ వన్స్ అంతే గదా! సో, ఈ యాపిల్ అనేది ఏంటి అనేది కంపైలర్‌కి అర్థం అవ్వట్లేదు. నేనేం జెప్తున్నాను, ఒక యూజర్ నేమ్ అనే వేరియబుల్‌ని క్రియేట్ చెయ్యు. అందులో యాపిల్ అనే వాల్యూని స్టోర్ చెయ్యు అని చెప్తున్నా. బట్ కంపైలర్‌కి యాపిల్ అంటే ఏంటి అనేది తెలవట్లేదు. సో, నేనిప్పుడు ఏం చేస్తానంటే లెట్స్ సే నేనిక్కడ వేర్ యాపిల్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 సో, ఓకే. 13 అని చెప్పేసి ఇచ్చాను. సో, ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ రావట్లేదు. ఎందుకు? కంపైలర్‌కి యాపిల్ అంటే ఒక నంబర్ అండ్ అందులో 13 అనే వాల్యూ ఉంది అని తెలుసు. సో, నేనేం చేస్తానంటే లేదు. నేను ఏ వాల్యూని అసైన్ చేయను. అయినా కూడా ఎర్రర్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు? కంపైలర్‌కి ఇప్పుడు కూడా తెలుసు. ఏంటి? యాపిల్ అనే ఒక వేరియబుల్ ఉంది. బట్ యూజర్ అందులో ఏ వాల్యూని స్టోర్ చేయలేదు. సో, నేను యూజర్ నేమ్‌లో కూడా ఏ వాల్యూని స్టోర్ చేయను. అంటే మన కంపైలర్‌కి ఈ యాపిల్ అనే ఒక వర్డ్‌ని మనం ఇంట్రొడ్యూస్ చేసి ఉంచామన్నట్టు. సో, అందుకోసం ఎర్రర్ రావట్లేదు. బట్ నేను దీన్ని తీసేస్తే కంపైలర్‌కి యాపిల్ అంటే ఏంటో తెలియట్లేదు. హ్యూమన్ కాదు కదా! మనకి యాపిల్ అంటే ఫ్రూట్ అనో, ఫోన్ అనో ఏదో తెలుస్తది. బట్ ఇది హ్యూమన్ కాదు కదా! దీనికి తెలియదు. యాపిల్ అంటే ఏంటి అనేది అర్థం అవ్వట్లేదు. అందుకే నీకు హైలైట్‌గా ఎర్రర్ చూపిస్తుంది. సో, ఇక్కడ డేటా టైప్స్ అనే కాన్సెప్ట్‌ని గనుక మనం చూస్తే, ఫస్ట్ డేటా టైప్ వచ్చేసరికి నంబర్.
ఇక్కడ ఆల్రెడీ మనకి నంబర్ కనిపిస్తుంది గదా! సో, ఇది మనకి నంబర్. ఈ నంబర్‌లో మనకి ఇంటిజర్ వాల్యూస్ అన్నీ ఉంటాయి. అండ్ మీకు కావాలంటే ఫ్లోటింగ్ వాల్యూస్‌ని కూడా స్టోర్ చేయొచ్చు. లైక్ 34.02 ఈ విధంగా. సో, ఇప్పుడు హైలైట్ చేసినా కూడా ఇది మనకి ఒక నంబర్ టైప్. రైట్? సో, నంబర్స్ అనేవి మన కంపైలర్‌కి తెలుసు. మనం స్టోర్ చేస్తే స్టోర్ అవుతున్నాయి. బట్ యాపిల్ అనేది స్టోర్ చేయాలి నేను. యాపిల్‌ని స్టోర్ చేయాలి. బట్ యాపిల్ అంటే ఏంటో కంపైలర్‌కి తెలియదు. బట్ నాకు ఎగ్జాక్ట్‌లీ యాపిల్‌ని స్టోర్ చేయాలి. సో, అప్పుడే ఇంకో టైప్ ఆఫ్ డేటా టైప్ మనకి వస్తుంది. దాన్నే మనం స్ట్రింగ్ అని చెప్పేసి అంటాం. సో, దాంట్లో ఏం చేస్తామంటే మనం ఈ కొలన్స్ తీసుకొని ఇలా చెప్తే ఇప్పుడు మన యూజర్ నేమ్‌కి మనం ఏం చెప్తున్నామంటే, యూజర్ నేమ్‌లో స్ట్రింగ్ అనే డేటా టైప్‌ని స్టోర్ చేయండి. సో, ఆ స్ట్రింగ్ ఏంటి అంటే కొలన్స్ మధ్యలో ఏదుంటే అది కంప్లీట్‌గా తీసుకొని యూజర్ నేమ్‌లో స్టోర్ చెయ్యు. సో, ఇప్పుడు గనుక నేను రన్ చేస్తే ఇక్కడ చూడండి టీఎస్ నోడ్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ యాస్ అన్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్. సో, దీన్ని మళ్ళీ మనం బ్యాక్ టు జేఎస్‌కి అయితే చేంజ్ చేద్దాం. సో, చేంజ్ చేసిన తర్వాత నేను ఒకసారి మళ్ళీ రన్ చేస్తే నాకిక్కడ చూడండి యాపిల్ అని వచ్చింది, 900 అని వచ్చింది, 555 వచ్చేసింది. ఫస్ట్ యూజర్ నేమ్‌లో యాపిల్, నెక్స్ట్ యూజర్ నేమ్‌లో 34 ఇక్కడ మళ్ళీ చేంజ్ చేస్తున్నాం. సారీ. సో, 900 వచ్చేసింది. యూజర్ నేమ్ 3లో మనం 555ని స్టోర్ చేసాం కాబట్టి 555 అయితే వచ్చేసింది. సో, ఇప్పుడు మనకి ఎర్రర్స్ హైలైట్ అవ్వడం లేదు. సో, దానికోసం ఈ ఫిక్స్ ఏదైతే ఉందో దాన్ని నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ రైట్ నౌ ఎర్రర్స్ కనపడాలంటే టీఎస్‌కి చేంజ్ చేసిన తర్వాత మనకైతే ఎర్రర్స్ అయితే హైలైట్ అవుతున్నాయి. ఇంతకుముందు మనం చూసాం. బట్ నా కంపైలర్‌లో ఏదో ఇష్యూ వస్తుంది కాబట్టి నేను దాన్ని మళ్ళీ డాట్ జేఎస్‌కి చేంజ్ చేసి కోడ్‌నైతే రన్ చేశాను. సో, రన్ చేస్తే మనకి యాపిల్, 900 అండ్ 555 అయితే వచ్చాయి. సో, ఇక్కడ ఏమవుతుంది మనం కంపైలర్‌కి ఏం చెప్పాము? యాపిల్ అనే స్పెసిఫిక్ స్ట్రింగ్‌ని యూజర్ నేమ్‌లో స్టోర్ చెయ్యు అని చెప్పేసి అన్నాము కాబట్టి అప్పుడు ఈ యాపిల్ అంటే ఏంటి అనే దాని కోసం మన కంపైలర్ సెర్చ్ చెయ్యదు. ఎందుకు? ఇది యాపిల్ అనే స్ట్రింగ్ ఇది ఏదైనా కానివ్వండి ఇందులో ఏముంటే దాన్ని తీసుకొచ్చి యూజర్ నేమ్‌లో స్టోర్ చెయ్యి అని చెప్పేసి అంటున్నాం. ఈవెన్ మీరు ఎంప్టీ స్ట్రింగ్ ఇచ్చినా కూడా దాన్ని కూడా అది తీసుకుంటుంది. మనం రన్ చేస్తే మనకి జస్ట్ ఎంప్టీ స్ట్రింగ్ అనేది ప్రింట్ అవుతుంది. సో, అంటే మనకి 2 డేటా టైప్స్ వచ్చాయి. ఫస్ట్ వన్ నంబర్ అందులో మనం ఎనీ నంబర్ ఈవెన్ విత్ ఫ్లోటింగ్ టైప్ వాల్యూస్‌ని స్టోర్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే ఏంటి? సీరీస్ ఆఫ్ క్యారెక్టర్స్ అని చెప్పేసి. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకొక డేటా టైప్ ఉంటుంది. దాన్నే మనం నల్ అని చెప్పేసి అంటాం. సో, నల్ అంటే ఏంటంటే సో, ఇప్పుడు నేను యూజర్ నేమ్‌ని ఏ వాల్యూ స్టోర్ చేయలేదు కదా! సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు ఏ వాల్యూ స్టోర్ వద్దు. జస్ట్ ఎంప్టీగా ఉండనివ్వు అని చెప్దాం అనుకున్నాననుకోండి. అప్పుడు నేనేం చేస్తానంటే యూజర్ నేమ్ నల్ అని చెప్పేసి ఇచ్చేస్తాను. సో, నాకిక్కడ ప్రింట్ అవ్వడం కూడా నల్లే ప్రింట్ అవుతుంది. సో, ఇది నల్ డేటా టైప్ అన్నట్టు. అంటే ఏంటంటే ఎప్పుడైతే మీరు వాల్యూని అసైన్ చేయడానికి రెడీగా లేనప్పుడు సో, నల్ అనే వాల్యూని మనం స్పెసిఫై చేయొచ్చు. బట్ నల్ అని ఎందుకు స్పెసిఫై చేయాలి? నేమ్ స్పెసిఫై చేయకుండా ఉంటే ఏమవుతుంది అని చెప్పేసంటే దాని దగ్గరికి కూడా వద్దాం. సో, ఇప్పుడు రన్ చేస్తే మనకిక్కడ అన్‌డిఫైన్డ్ అని చెప్పేసొస్తుంది. సో, అన్‌డిఫైన్డ్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ డేటా టైప్ ఇన్ జావాస్క్రిప్ట్. సో, ఇది చాలా ఇంటర్‌వ్యూస్‌లలో కూడా అడుగుతారు. అన్‌డిఫైన్డ్ అని ఏంటి అని. సో, ఈ అన్‌డిఫైన్డ్ మెయిన్‌గా జావాస్క్రిప్ట్ అండ్ టైప్‌స్క్రిప్ట్‌లో మాత్రమే వస్తుంది. అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో రాదు. సో, యూజర్ నేమ్ మనం ఏం స్పెసిఫై చేయనప్పుడు అన్‌డిఫైన్డ్ అని చెప్పేసొస్తుంది. నేను స్పెసిఫై చేస్తా. బట్ ఏం స్పెసిఫై చేయాలో నాకు తెలియదు అని చెప్పేసన్నప్పుడు మనం నల్‌ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ డేటా టైప్ ఏంటి అంటే బూలియన్. బూలియన్ అంటే ఏంటంటే ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అన్నట్టు. సో, లెట్ ఈస్ పాస్డ్ పాస్ అయ్యాడా అని చెప్పేసి. సో, ఏదో పర్సన్ రిజల్ట్‌కి సంబంధించి కోడ్ మనం రాస్తున్నాం. సో, ఇందులో పాస్ అయ్యాడా లేదా అనేది యూజ్ చేయాలి. సో, అందుకోసం మనం ట్రూ అని ఇచ్చామనుకోండి. సో, ట్రూ. బూలియన్‌లో మనకు రెండే టైప్స్ ఉంటాయి. ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ అని ఇవ్వచ్చు ఆర్ ఫాల్స్ అని ఇవ్వచ్చు. సో, దీన్ని గనుక మనం కన్సోల్ డాట్ లాగ్ చేస్తే సో, ఈస్ పాస్డ్ అనేది ఫాల్స్ ఉంది గదా! సో, మనకి ఫాల్స్ ప్రింట్ అవుతుంది. ఇన్ కేస్ దాన్ని మనం ట్రూ చేస్తే ట్రూ ప్రింట్ అవుతుంది. సో, ఇది డేటా టైప్స్ మనకి. దేంట్లో జావాస్క్రిప్ట్‌లో. సో, ఓన్లీ మనకి మెయిన్‌గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అన్‌డిఫైన్డ్ అనేది ఒక డేటా టైప్. అదెప్పుడొస్తుంది? ఏదైనా ఒక వేరియబుల్‌ని మీరు డిక్లేర్ చేసి, ఏ వాల్యూని అసైన్ చేయకుంటే, మనకి అన్‌డిఫైన్డ్ ఒస్తుంది. అండ్ ఏదైనా ఒక వాల్యూకి మీకు ఏ వాల్యూ అసైన్ చేయాలో తెలియట్లేదు. బట్ ఒక వాల్యూనైతే అసైన్ చేయాలి అనుకున్నప్పుడు, నల్ అనే డేటా టైప్‌ని మనం యూజ్ చేస్తాం. అండ్ మిగిలిందొచ్చేసరికి బూలియన్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. నెక్స్ట్ ఇంటిజర్ ఇందులో మనం ఏదైనా ఒక
ఫ్రాక్షనల్ వాల్యూని, డెసిమల్ వాల్యూని కూడా స్టోర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రింగ్, సీరీస్ ఆఫ్ క్యారెక్టర్స్. నెక్స్ట్ దీని తర్వాత సింబల్ అండ్ బిగ్ ఇంటీజర్ అని కూడా ఉంటాయి. సో, వాటి అవసరం వచ్చినప్పుడు మనం వాటినైతే యూజ్ చేయడం చేద్దాం. సో, ఇది ఫ్రెండ్స్ డేటా టైప్స్‌కి సంబంధించి మన జావాస్క్రిప్ట్‌లో. సో, ఇందులో మనం ఫేస్ చేసిన ఒకటే ఇష్యూ ఏంటంటే డాట్ టీఎస్‌కి చేంజ్ చేద్దాము అని చెప్పేసి ట్రై చేశాము. అండ్ చేంజ్ చేసాం కూడా. బట్ రన్ చేస్తున్నప్పుడు నా కంపైలర్‌లో ఏదైనా ఇష్యూ వస్తుంది. సో, దీన్ని నేను చూస్తాను. మీకు ఎనీ ఐడియా ఉంటే మీరు ట్రై చేయాలంటే ట్రై చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ డేటా టైప్స్‌కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.